అది ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు, చెట్ల నీడలు, పశువుల సందడి. ఉదయం కాగానే ఊరంతా ఒక కొత్త ఉత్సాహంతో మేల్కొంటుంది. ఆ ఊరిలో నానమ్మ, తాతయ్యలతో కలిసి ఉండే చిన్నారి లావణ్య. నానమ్మకు ఇంటి పనులతో పాటు తోట, పశువులు, పల్లెటూరి జీవితం అంటే ఎంతో ఇష్టం. పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, మట్టివాసన. ఇదే మన పల్లెటూరు. ఈ మట్టిని తల్లిలా చూసుకునే రైతుల్లో ఒకరు మన తాతయ్య. తాతయ్య, ఏమి వేస్తున్నావు పొలంలో? రా బంగారం, దీనిని సేంద్రియ ఎరువు అంటారు. సేంద్రియ ఎరువా? అది ఎందుకు వేస్తారు తాతయ్య? ఇందులో మొక్కలకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి అమ్మా. ఇవి నేల సారాన్ని పెంచి మొక్కలు బలంగా పెరిగేలా చేస్తాయి. అప్పుడు మంచి దిగుబడి వస్తుంది. ఆ మంచి దిగుబడితోనే మీ అమ్మకు ఇష్టమైన మామిడి పండ్లు, నీకు ఇష్టమైన చాక్లెట్లు, మీ అందరికీ మంచి భోజనం తీసుకురాగలుగుతాను. అవునా? అయితే ఈ సేంద్రియ ఎరువు ఎలా తయారు చేస్తారు తాతయ్య? పదమ్మా, నానమ్మ మన కోసం తీయటి మామిడి పండ్లు కోస్తుంది. ముందు వెళ్ళి తిందాం. తర్వాత సేంద్రియ ఎరువు ఎలా తయారు చేస్తారో నీకు చూపిస్తాను. అవునా తాతయ్య? పదండి. తాతయ్య, నిన్న సేంద్రియ ఎరువు గురించి చెప్పావు. అది ఎలా తయారు చేస్తారు? చెప్తాను బంగారం. చాలా సులభం. మన ఇంట్లో పొలంలో దొరికే వాటితోనే తయారు చేయొచ్చు. ఏమేం కావాలి తాతయ్య? ఎండిన ఆకులు, పచ్చిగడ్డి, పంట అవశేషాలు, కూరగాయల తొక్కలు, పశువుల పేడ. ఇవన్నీ ఒక గుంతలో లేదా డబ్బాలో పొరలుగా వేయాలి. తర్వాత ఏం చేయాలి? కొద్దిగా నీరు చల్లి తడిగా ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కొన్ని వారాల్లో మంచి సేంద్రియ కంపోస్ట్ తయారవుతుంది. వావ్ తాతయ్య, చెత్త అనుకున్నవే మంచి ఎరువుగా మారిపోతాయా? అవునమ్మా, ప్రకృతిలో ఏదీ వృధా కాదు. అన్నదాతలారా, మన భూమి కూడా ఒక ప్రాణం ఉన్న జీవిలాంటిదే. దానికి ఆహారం పెట్టకపోతే బలహీనపడుతుంది. సేంద్రియ కంపోస్ట్, పశువుల ఎరువు వాడితే నేలలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇవే మొక్కలకు పోషకాలను అందించి వేర్లు బలంగా పెరిగేలా చేస్తాయి. నేల నీటిని ఎక్కువసేపు నిల్వ ఉంచుతుంది. రసాయన ఎరువుల అవసరం కూడా క్రమంగా తగ్గుతుంది. ఆరోగ్యమైన నేలే ఎక్కువ దిగుబడికి, మంచి లాభానికి అసలు రహస్యం. రైతులారా, నేను కొండను. మీ పంటలకు నేనే ప్రకృతి వరం. నా మీద పడిన వర్షపు నీరే వాగులు, నదులుగా మారి మీ పొలాలకు చేరుతుంది. నా చెట్లు, మొక్కలు ఆ నీటిని భూమిలో నిల్వ ఉంచి బావులు నిండేలా చేస్తాయి. నేను పచ్చగా ఉంటే మీ పొలాలు పచ్చగా ఉంటాయి. నన్ను కాపాడండి. మీ పంటలను కాపాడుకున్నట్టే. అవునా కొండమ్మా, ఇంతకాలం నీ విలువ మాకు తెలియలేదు. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ప్రకృతిని కాపాడుకుంటాం. కొండలను కాపాడండి, ప్రకృతిని కాపాడండి. ప్రకృతిని కాపాడితేనే మన పంటలు, మన భవిష్యత్తు సురక్షితం. ఇలాంటి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం సెవెక్టూన్ షబ్ను ఫాలో అవ్వండి.